వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సంఘస్థుల సమయాన్ని గమనించి మరి వాక్య సమయం కూడా వచ్చినది కనుక అందరూ తమ పనులను ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. గమనికలుగా ప్రేమించిన మా ప్రియ పలుకుతని గొప్పతనాన్ని బట్టి సమృద్ధి స్తోత్రం తండ్రి ప్రభా. అతని ప్రభా ఈ రోజు నా తండ్రి కార్యక్రమంలో పాటల విషయంలో తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రం. ఆయన తండ్రి రానున్నటువంటి వారి త్వరగా రప్పించండి. ఆయన తండ్రి యొక్క జీవాహారము మేమందరము ఏకముగా కూడి ముగించబోతున్నాం. ఆయన తండ్రి నా ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడండి. నా తండ్రి ప్రభు మీరు మా కొరకు ఏ విధమైనటువంటి తండ్రి ప్రభా ఆలోచనలను, మాటలను, హెచ్చరికలను, ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నావు. తండ్రి వాటిని మేమందరూ గైకొని వాటిని పాటించే విధముగా మా మనస్సులను మార్చమని తండ్రి మేము ఎటువంటి తలంపులు ఆలోచించకుండా శ్రద్ధగా మీ యొక్క మాటలు వినటకు సహాయం చేయమని యేసునామమున బట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే ఈరోజు వాక్యము ఇహలోక విషయాలలో ఎక్కువగా ఆశపడితే ఏమైంది? ఇహలోక విషయాలంటే ఏంటి? డబ్బు ఉంది, కొంతవరకే డబ్బు ఉంటే మంచిది, కానీ ఇంకా ఎక్కువగా ఆశిస్తే ఏమైంది? మనకంటూ కొన్ని స్థలం ఉంది, ఇంకా ఎక్కువ స్థలాలు ఆశిస్తే ఏమవుతుంది అంటే లోకంలో ఉన్న వాటి గురించే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ఏమైంది? బైబిల్లో ఇలాగే చాలా మంది డబ్బు కోసము, కొన్ని పదవుల కోసము ఎక్కువగా ఆశపడి చాలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని ఈరోజు మీకు పరిచయం చేస్తాం. మొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగా చెప్పినందున బీదల మీద శ్రద్ధ కలిగిన కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. అయితే ఈ వచనం ఎవరిది అని ఆలోచిస్తే బైబిల్లో మనం చదువుకున్న ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించిన శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఈయన ఏం చేశాడు అనంటే ఆ శిష్యులన్నింటిలో ఈయన రోల్ ఏంటి అనంటే ఈ 12 మంది ఊరు తిరుగుతూ ఉంటారు. ఊరు తిరిగేటప్పుడు అక్కడ ఎవరో ఒకరు కొంతమంది సందాలా ఇస్తారు డబ్బులు ఏదైనా తినమని చెప్పి, కొంతమంది బట్టలు కట్టుకోవడానికి. సో వీళ్ళు ఆ శిష్యులందరిలో ఈయన ఒక్కరు మాత్రమే దగ్గర డబ్బులు ఉండేవి. అంటే ఈయన ఎవరు అనంటే ట్రెజరర్ అనమాట. డబ్బులు సేకరించి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అవసరమైనప్పుడు శిష్యులకి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆహారం కొని శిష్యులందరికీ పెడతాడు అనమాట. అది ఆయన చేసే పని ఆ యొక్క శిష్యుల గుంపులో. అయితే ఈయన చేసే పని ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్తే ఒకవేళ ఎగ్జాంపుల్గా 1000 రూపాయలు ఇచ్చారు అక్కడ సంబంధంలో కలిసి. సరే 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయల్లో చక్కగా అందరు శిష్యులు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువులు 13 మంది వేసుకోండి. అప్పట్లో రొట్టెలే కదా తినేది, మొత్తానికి కలిపి 100 రూపాయలు వేసుకోండి. మిగతా ఎన్ని ఉంటాయి? 900 ఉంటాయి. ఆ 900 ఎవరి దగ్గర ఉంటాయి? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంటాయి. ఆ యూదా ఏం చేసేవాడు అనంటే ఆ 900లో 100 రూపాయలు దాచిపెట్టుకునేవాడు.
రూపాయలు దాచిపెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇవ్వరు, రూపాయి కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఆల్రెడీ మిగిలిన డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసి వాడుకుంటారు. అసలుకైతే ఎంత ఉండాలి? 900 ఉండాలి. కానీ యోధా ఏం చేస్తాడు? కొంత డబ్బు దొంగలిస్తాడు. అలా 100 రూపాయలు దొంగలించేస్తే మిగతా ఎన్ని ఉంటాయి? 800 ఉంటాయి. వాళ్ళకి లెక్కకు చెప్తాడు 800 ఉన్నాయి, వాటికి పోయాయి వీటికి పోయాయి అని చెప్పి చిల్లర తీసేసుకుంటా ఉంటాడు. అంటే దొంగతనం చేస్తా ఉండేవాడు ఆయన. అయితే ఇతడికి ఒక ఆశ పుట్టింది. ఏంట ఆశ? యేసుక్రీస్తు ప్రభువులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వీళ్ళందరూ చూసి యేసయ్యని చంపాలనుకుంటారు. ఇప్పుడు యేసయ్యని చంపాలి అని అంటే అసలు యేసయ్య గురించి తెలియాలి. ఏం తింటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడికి ప్రయాణం అవుతాడు, ఏం చేస్తూ ఉంటాడు ఆ సమయానికి అని సరైన సమయం చూసి చంపటానికి ఉంటాడు. సో అలాంటి దగ్గర విషయాలు చెప్పాలి అని అంటే ఎవరు ముఖ్యం? యేసయ్యకి దగ్గరగా ఎవరైనా ఉన్నవాళ్ళు పరిచయం అయితే అతడు చెప్తాడు, యేసయ్యకి ఇవంటే ఇష్టం, ఇది ఎలా ఉంటావంటే ఇష్టం, అది పలానా రోజు ఆ రోజు ఆ ప్రాంతానికి వెళ్తాడు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉంటాడు అని చెప్పారనుకో, అప్పుడు శత్రువులు వచ్చి ఆయన ఏదో ఒక హాని చేయడానికి ఉంటుంది. సో అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా పరిచయం అయ్యాడు. శాస్త్రులకి పరిసయ్యులకి పరిచయం అయ్యి, ఇదిగోండి నేను మీకు అప్పగిస్తా యేసయ్యని, సో మీరు నాకేమిస్తారు అని అన్నాడు యూదా. ఆల్రెడీ యూదా దొంగ. ఏంటి? ఇచ్చినటువంటి డబ్బుల్లో సగం దొంగలించుకుంటూ ఉంటాడు. అయితే నేను యేసయ్యని అప్పగిస్తా, మీరు నాకేమిస్తారు అని చెప్పి శాస్త్రులు పరిచయాలతో బేరం ఆడతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము కొన్ని డబ్బులు ఇస్తాం నీకు, మాకు అప్పగించు అంటారు. సరే అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఒక రోజు రాత్రి కూడా ఎవరు కనిపించకుండా వెళ్ళి తర్వాత రోజు చక్కగా గెత్సేమనే తోటలో యేసయ్య కొంతమంది శిష్యులు కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకు? ఆ సమయంలో యేసయ్యను అప్పగింపబోతున్నారని చెప్పి ఆయనకు తెలుసు. ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు యూదా వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి, నీకు శుభము కలుగును గాక, నీకు శుభము బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టి సైనికులకు చూపిస్తాడు, ఇతడే యేసయ్య అని చెప్పి. సో అప్పుడు యేసయ్యని పట్టుకొని తీసుకొని సిలువకు అప్పగించి సిలువేసి చంపేస్తారు. సో ఈ యూదాకి తర్వాత అర్థమైంది, యేసయ్య చనిపోయాక అయ్యో నేను ఎంత పెద్ద పాపం చేశాను, ఇంత పరిశుద్ధుడిని దైవ కుమారుణ్ణి నేను చంపేయడానికి అప్పగించాను, నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నాణాలు, బంగారం నాణాలు 60 బంగారం నాణాలు తీసుకువెళ్ళి ఏ అధికారి అయితే ఇచ్చాడో ఆ అధికారికి తిరిగిస్తాడు. నాకు ఈ డబ్బులు వద్దు, నేను తప్పు చేశాను, నాకు అర్థమైపోయింది, నన్ను క్షమించు, అనవసరంగా అన్యాయంగా తీసుకున్నాను నేను ఈ డబ్బు నా దగ్గర ఉంటే నాకు కీడు జరిగింది, నాకొద్దు ఈ డబ్బు తీసుకో అంటే ఆ అధికారి ఏమంటాడు, లేదు నేను మీకు ఇచ్చేసాను, ఇచ్చినట్టే, ఈ డబ్బు నాకు కూడా వద్దు అని అంటాడు. ఇక ఆయన కూడా అధికారి తీసుకోడు. ఇక అప్పుడు ఆ యూదా తీసుకెళ్ళి ఆ డబ్బుతో ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలము రక్తపు పొలము అంటారు దాని పేరు. ఎందుకు? యేసయ్యని అమ్మివేశాడు. ఎందుకు అమ్మేశాడు? చంపటానికి అమ్మేశాడు. ఎంతకి? 60 బంగారపు నాణ్యాలకు అమ్మేశాడు, 60 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. సరే అని చెప్పి పొలాన్ని కొంటాడు. అయిపోయింది. తర్వాత ఆయన ఉరి వేసుకుంటాడు. చాలా బాధపడతాడు, చాలా పశ్చాత్తాపడతాడు. అయ్యో నా తప్పు చేశాను, ఇంత మంచివాడిని నేను సిలువుకు అప్పగించేసాను, అసలు నాకు ఏమైంది ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ మనస్తాపం చెంది ఉరి వేసుకుంటే ఆ ఉరి వేసుకునేటప్పుడు పైన కొయ్యి ఇరిగిపోయి కింద పడిపోయి నడుము విరిగి చచ్చిపోతాడు. ఆయన చనిపోవటం అలా జరిగింది. సో ఆయన చేసింది ఏంటి అని అంటే ఇహలోక సంబంధమైన వాటిని ఆశించడం. 60 వెండి నాణ్యాలకు ఆశపడి ఆయన దైవ కుమారుణ్ణే అప్పగిచ్చేశాడు సిలువ. ఆయన సిలువ వేయడం ఖచ్చితమే. అయితే శిష్యుల ద్వారా తన తోటి శిష్యుడు యేసయ్యకి బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడే మోసం చేశాడు అక్కడ. సో ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనకు డబ్బు ముఖ్యమే, కానీ ఎదుటి వారిని మోసం చేసి, ఎదుటి వారిని పట్టించి, ఎదుటి వారి మీద అన్యాయంగా సాక్ష్యం మోపి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి
తీసుకోకూడదు ఏ డబ్బుని. ఎదుటి వారికి అన్యాయం చేసి ఏ డబ్బుని మనం లాక్కోకూడదు అని చెప్పి మనం ఎక్కడ నేర్చుకోవాలి. ఇస్కరియోతు యూదా గారు ఫస్ట్. తర్వాత ఇంకో వ్యక్తిని గమనిద్దాం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని. నయమాను కలుసుకొనుటకు పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఎవరి అంటే గెహజీ. అసలు ఈయనెవరు అని అంటే ఎలీషా సేవకుడు, ఎలీషాకి దాసుడులాగా, ఎలీషాకి పని చేసేవాడు. ఎలీషా ఎవరు అని అంటే ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటలు విని ఎదుటి వారికి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నాను, మీతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడగలడా? మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడతాడు అంటే కొంతమంది దేవుడు ఎన్నుకుంటాడు. ఎగ్జాంపుల్గా ఎవరు అంటే పాస్టర్స్, వాళ్ళ ద్వారా సంఘస్థులతో మాట్లాడతాడు దేవుడు. సో అలాగే గెహజీ, నయమాను, ఎలీషా అనేటువంటి వ్యక్తి చక్కగా ఎలీషాతో ప్రవక్త గారితో మాట్లాడతాడు. ఎలీషా అందరితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మీతో ఏ విధంగా చెప్తున్నాడు. అయితే ఎలీషాకి ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు గెహజీ. ఇక ఎలీషా చనిపోతే తర్వాత సేవకుడు ఆయనే, గెహజీ. అయితే ఈ ఎలీషా గారి దగ్గరికి ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి ఒక అధికారస్తుడు నయమాను. ఇట్లాగే ఎలీషా గారు లోపల కూర్చొని ఉంటారు, నయమాను బయట నుంచొని ఉంటాడు. కుష్టు వ్యాధి ఆయనకి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో మందులు వాడినా కానీ నయం కాలేదు. ఎదురొచ్చి నుంచొని ఉంటే అప్పుడు ఎలీషా గారు చూసి, నువ్వు వెళ్ళి పలానా నది ఉంటుంది ఊర్లో, ఆ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేవు, 7వ సారి నువ్వు మునిగి లేచేసరికి నీ చర్మము పసిపిల్లల చర్మం వల్లే మారిపోతుంది అని. ఇక ఆయన కోపడతాడు, అదేంటి, కనీసం నన్ను ఇంట్లోకి పిలవలేదు, కనీసం నన్ను పట్టుకోలేదు, కనీసం నన్ను చూడలేదు సరిగ్గా, అట్లాంటిది నేనే జబ్బుతో ఉన్నానో కూడా నీకు తెలియకుండా వెళ్ళిపోయి నీళ్ళలో మునిగేసినామంటాడేంటి అని అనుకున్నాడు. సరే అని చెప్పి పక్క దాసుడు సమర్థించే పద వెళ్దాము, ఎన్నో వైద్యుల మందికి ఎంతో మంది వైద్యులను సంప్రదించాము, ఎన్నో మందులు వాడాము, తగ్గలేదు, ఈయన చెప్తున్నాడు అక్కడ చూద్దాం మనం కూడా అని చెప్పి వెళ్తాడు. 6 సార్లు మునుగుతాడు. ఫస్ట్ 6 సార్లు మునిగినా లాభం లేకుండా పోయింది. సరే ముందుగా 7వ సారి అని చెప్పి 7వ సారి మునిగి పైకి లేచేసరికి పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పసిపిల్లల చర్మం ఎంత మెత్తగా ఉంటుందో ఆ విధంగా తన శరీరం మారిపోయింది. చాలా సంతోషపడి మరలా తిరిగి వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నాకు చాలా గొప్ప మేలు చేసావు, ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు ఆ మేలు, కాబట్టి నేను కానుకగా కొంత ఇస్తాను. కొంత వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను, కొన్ని విలువ కలిగిన వస్త్రాలు తెచ్చాను, కొంత ఆహారం తెచ్చాను, వీటిని తీసుకోండి అయ్యా బహుమతిగా. మనం కూడా అంతే, మనకి ఏదైనా మేలు జరిగితే ఏమిస్తాం? సంఘస్థులకి ఏదైనా పలహారం తెచ్చేస్తాము, థ్యాంక్స్కి, పాస్టర్ గారికి దశమ ఇవన్నీ చేస్తాం. అదే విధంగా ఆయన కూడా ఇస్తే, ఎలీషా గారు నాకు వద్దు, నాకు ఇవేమి వద్దు, నీవు దేవుని నమ్ముకొని దేవుని మహిమపరిస్తే చాలు అని చెప్పి
అని అన్నాడు. సరే అని చెప్పి ఎంత బతిమాలు తీసుకోలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఎలీషా గారి పక్కన ఒక సేవకుడు ఉన్నాడు, గెహజీ. ఆశ పుట్టింది, అబ్బా ఎంత బంగారము, ఆ బంగారాన్ని అనుకుంటే ఎన్ని ఇల్లు కట్టుకోవచ్చు, ఎన్ని స్థలాలు కట్టుకోవచ్చు, ఆ బట్టలు వేసుకొని తిరిగితే ఊర్లో ఎంత పెద్ద గౌరవం, ఎంత మంచి గౌరవం ఉండింది, ఈయనేంటి చూసి చూసి వాటిని వదులుకుంటున్నాడు అని చెప్పి కొంత దూరం వెళ్ళాక గెహజీ అంటాడు, అయ్యా ఎలీషాతో, అయ్యా నాకు కొద్దిగా పని ఉంది, నేను అలా వెళ్ళొచ్చేస్తానని చెప్పి బయటకు వచ్చేసి పరిగెత్తుకుంటా నయమాన్ దగ్గర, నయమాన్ వెనక్కి వెళ్తున్నాడు. నయమాను రథాల మీద చూసి ఆయన్ని, ఏమైంది అయ్యా పరిగెత్తుకుంటా వస్తున్నారంటే, అయ్యా మరి ఎలీషా గారు మీరు బంగారం దుస్తులు ఇస్తానంటే వద్దన్నారు కదా, ఆయనకి తెలిసినటువంటి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి బహుమతిగా ఇవ్వడానికి కొంత బంగారము 1-2 వస్త్రాలు అడిగారు అయ్యా ఇమ్మని అని చెప్పి గెహజీ అన్నాడు. అసలు అయితే ఎలీషా గారు ఆ మాటే చెప్పలేదు. అనగానే అయ్యో అవునా నిజమేనా అని, మీరు అడిగిన దానికి రెట్టింపు ఇస్తాను అయ్యా, కాస్త తీసుకోండి అయ్యా, మొహమాటం పడద్దు, వద్దని చెప్పొద్దని చెప్పి తన పరివారిని 2 ముందు పంపించి వాళ్ళకి భుజాల మీద మూట వేసి గెహజీతో పంపించాడు. చక్కగా గెహజీ ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా భద్రంగా దాచుకొని వచ్చేసాడు ఎలీషా దగ్గరికి. వచ్చేసరికి ఎలీషాకి అర్థమయ్యి ఎలీషా గారు గెహజీని పిలిచారు. గెహజీ గారు వచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను అంటాడు. అబద్ధం చెప్తాడు. నువ్వు చేసింది నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చేసిన తప్పు నాకు తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నావా అని అన్నాడు. అయ్యా నేనేం చేయలేదయ్యా అంటాడు. మరి ఏమి చేయకపోతే నేను వద్దు అన్న బహుమతులను నువ్వెందుకు కావాలని ఆశపడి మరలా తెచ్చుకున్నావు అని అడుగుతాడు. భయం వేసి అంతే ఉంటాడు నుంచి. అప్పుడు వెంటనే తెల్లటి కుష్ఠవ్యాధి ఎలా అయితే నయమానుకు వచ్చిందో కుష్ఠవ్యాధి, సేమ్ అదే కుష్ఠవ్యాధి గెహజీకి వచ్చింది. గెహజీ భార్యకి, వారి పిల్లలకి తరతరాలు కుష్ఠవ్యాధితో బాధపడి చచ్చిపోయారు. అంటే దేవుడి కోపము ఆ విధంగా ఉంటది. ఎక్కడ ఏ విధంగా ఉంటది, దేవుణ్ణి కాకుండా ఇహలోక సంబంధమైన వాటిని ఆశించినప్పుడు దేవుని కోపము రగులుకుంటది. చూసారా, ఈ ఇద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్, ఈ ఇద్దరిలో ఉన్నది ఏంటి అని అంటే, కామన్ గా వాళ్ళు ఆశపడుతున్నారు. ఏంటి ఆశపడుతున్నారు? ధనం. అది ఎప్పుడు దాకా ఉంటుంది మన దగ్గర? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఈరోజు 1000 రూపాయలు సంపాదించాం. ఆ 1000 రూపాయలు రేపు ఉంటాయా? ఉండవు, ఏదో ఖర్చులకు అయిపోతాయి. మళ్ళా 1000 రూపాయలు సంపాదించుకోవటం అంటే మనం ఆశ మితముగా కాకుండా ఎక్కువగా ఉంటుంది ఆశ. సో అందుకు దేవుడు వాటికి తగిన శిక్ష విధిస్తున్నాడు. ఎలా అయితే ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించి యేసుక్రీస్తు ప్రభువునే సిలువకు అప్పగించాడు, ఇక్కడ గెహజీ గారు తన ధనాన్ని ఆశని తన ధన ఆశను చల్లార్చుకోలేక వెళ్ళిపోయి ఎలీషా గారు అడిగారు అని చెప్పి అబద్ధమాడల్లా నయమాన్ గారి దగ్గర కొంత బంగారాన్ని, కొన్ని వస్తువులను, వస్త్రాలను తీసుకోవడం జరిగింది. సో అది చూసినటువంటి దేవుడికి కోపం వచ్చి వెంటనే నయమానుకి ఏ విధమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చిందో అదే కుష్ఠవ్యాధి గెహజీకి కూడా వచ్చింది. సో మనం వీళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇహలోక సంబంధమైన వాటిని ఎక్కువగా ఆశపడకూడదు. ప్రతీదీ కావాలి, మితముగా కావాలి. ప్రతీదీ మితము కంటే ఎక్కువైతే తర్వాత మనకు నాశనముగా మారుతుంది. సో ఫస్ట్ దేవుణ్ణి ముందు పెట్టకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుని గూర్చి ఆలోచించకుండా మనం ఇహలోకమైన వాటిని, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే మనలను శిక్షిస్తాడు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం గురించి కూడా ఒకసారి విజ్ఞాపన చేద్దాం. ఒకవేళ మనలో ఎలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, ఇట్లాంటి లోక సంబంధమైన వాటి గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించేద్దాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా.
అయ్యా నా తండ్రి నీకే వందనాలు నా తండ్రి ప్రభా. ఈరోజు నా తండ్రి మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా నా తండ్రి హలోక సంబంధమైనటువంటి విషయాలు నా తండ్రి ప్రభా ఆశిస్తే నా తండ్రి ఏ విధమైనటువంటి కీడును తండ్రి ప్రభా మేము తెచ్చుకుంటాము అని చెప్పి మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. నా తండ్రి ఇటు ఆలోచనలు ఇటు తండ్రి ప్రభా ఇటు గుణాలు మాలో ఉన్నాయేమో మేము పరీక్షించుకుంటాము నా తండ్రి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షించుకున్నట్టు సహాయం చేయండి. అట్టి విధంగా ఎవరు ఉండకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి హెచ్చరికగా తండ్రి ప్రభా ఈ యొక్క మాటలు ఉండటకు సహాయం చేయండి. ఈ యొక్క మాటలు ఎవరు మర్చిపోకుండా వారి హృదయాలు భద్రపరిచి తండ్రి ప్రతి దినము వారు నెమరు వేసుకున్నట్టు సహాయం చేయండి. నా తండ్రి నీకే స్తుతులు. మీరు నా తండ్రి ప్రభావం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభా తండ్రి ప్రభా లోక ఆశలకు మేము దూరంగా ఉండి తండ్రి ప్రభు నీ యొక్క ప్రేమకు దగ్గరగా మేమందరము ఉండటకు మాకు సహాయం చేయండి. తండ్రి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు. రానున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వచ్చే ఆదివారం తండ్రి ప్రభు ఖచ్చితంగా మీ యొక్క సన్నిధికి రప్పించండి. తండ్రి నా ప్రభా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క కూడిక ఆది నుండి ఎంతవరకు అదృష్టం మీరు వహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి ప్రభు మరలా వచ్చే ఆదివారం ఇదే విధంగా నేను స్తుతించి కనపరిచే భాగం అనుగ్రహించమని వేస్తున్నాం బట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మేము ప్రేమి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించిన గాక. అందరికీ